ఒకవేళ సిస్టర్ గారు సిద్ధంగా లేనట్లయితే సిస్టర్ ఝాన్సీ రాణి అక్క అక్క మీరు సిద్ధంగా ఉన్నట్లయితే స్తుతి ఆరాధనలో నడిపించి వాక్యం కోసం ప్రార్థించండి ప్లీజ్. ప్రార్థన చేస్తున్నామండి. సర్వశక్తి గల తండ్రి, కరుణామయుడ, జీవం గల మా నాయన, జీవాధిపతి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నమ్మకమైన దేవ, నీకే వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. పరిపూర్ణ సౌందర్యం గల సియోన్ కొండపై నిత్యము ప్రకాశించిన దేవ, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీవు మహోన్నతుడవు నాయన, ధీరుడవు, సర్వభూమికి రాజు నా తండ్రి. ఇల్లు విరిచివాడవు నీవే, బల్లెమును తెగ నరకువాడవు నీవే. నీ ఉదయ కాల పేడ మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అనుదినము తండ్రి మా భారాన్ని మీరు భరిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలయ్యా. నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాయన మీరు మాకు ఉత్తరం ఇస్తున్నందులకై స్తోత్రాలు. మీ వాత్సల్య బాహుల్యమును బట్టి నా తండ్రి మీరు మా వైపు తిరుగుతున్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మా ప్రార్థనలన్నీ మీకు ధూపం వల్ల మీ సన్నిధికి చేరుతున్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఇరుకులో నుండి ప్రార్థించగా విశాలతలో నుండి నాయన జవాబును గ్రహించే దేవుడవు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ దృష్టికి 1000 సంవత్సరములు గడిచినాను తండ్రి, అవి నిన్నటి వలె ఉన్నందులకై స్తోత్రాలు తండ్రి. రాత్రి అందు ఒక జాము వలె ఉన్నందులకై వందనాలయ్యా తండ్రి. మీ ఆలోచనలు సదాకాలం నిలిచి ఉన్నందులకై స్తోత్రాలు నాయన. మీ సంకల్పము తరతరములు ఉన్నందులకై స్తోత్రాలు. నీవే మా దేవుడవు నాయన, మా తండ్రివి, మా స్నేహితుడు, మా రాజు నా తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరే పరమ కుమ్మరి నాయన, సమస్తాన్ని మహత్తుగల మాట చేత కలుగును గాకనగానే సర్వము సృజింపబడినందులకై స్తోత్రాలు. మీరు లేకుండా ఏది కలుగలేదు. కానీ నాన్న, మీ అగాప ప్రేమను బట్టి మమ్మల్ని మాత్రం మీ స్వరూపంలో నాన్న మమ్మల్ని నిర్మించి మీ జీవవాయువును మా నాసికారంధ్రంలో ఊదినందులకై వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, మీ అపారమైన ప్రేమకు ఏమి ఇచ్చినను మా రుణం తీరదు ప్రభా. అది అట్లుండవలసినదే తండ్రి. అందును బట్టి మీకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. నా తండ్రి, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి సజీవమైన దేవుణ్ణి నిత్యం ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహిస్తూ వస్తున్నందులకై స్తోత్రాలయ్యా. గడిచిన రాత్రి అంతే మమ్మల్ని కాచి కాపాడారు. ఇదే కాలం ప్రాతకాలమే లేచి నాయన మీ సన్నిధిలో మిమ్మల్ని చూడాలని తండ్రి, వాక్యమైన దేవుడిని చూడాలని ఆశతో మేము ఉండగా తండ్రి, ప్రభు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు కదా నాయన. తండ్రి నాయన, దైవజ దాసుని నిలబెట్టి నా ప్రభు మీరు మాతో మాట్లాడబోతున్నందులకై వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దైవజనుడైన జోబ్ గారిని బట్టి వందనాలు. ఆయన కుటుంబాన్ని నిండారుగా దీవించండి. ఆయన పరిచర్యను నాయనా తండ్రి 30 60 100 వర్ధిల్లింప చేయమని వేడుకుంటున్నానయ్యా. అవును తండ్రి, మీ దాసుని ప్రభా మీరే అభిషేకించండి నాయన. మీ సిలువ చాటున మరుగుపరచండి. మీ నోటి బూరగా వాడుకోమని వేడుకుంటున్నాం నాయన. అవును తండ్రి, వాక్యమని తండ్రి మన్నాను నాన్న కురిపిస్తుండగా మేము తండ్రి సమకూర్చుకొని తండ్రి అయ్యా మా హృదయాల్లో పదిలపరుచుకొని నాన్న వాక్యం ద్వారా మేము పోషింపబట్టకు మీరే కృప అనుగ్రహించమని వేడుకుంటున్నానయ్యా. తండ్రి, నీ బిడ్డను మా కొరకే నిలబెట్టినందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి, చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎలక్షన్స్ త్వరలో రాబోతున్నాయన నా తండ్రి, మీకు అనుకూలం మీ చిత్తంలో ఎవరైతే ఉన్నారో నాయన వారే నాన్న ప్రజలు ఎన్నుకోగలుగుటకు సహాయం దయచేయండి, విఘ్నత దయచేయమని వేడుకుంటున్నాం. ఎలాంటి తొందరలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలగకుండా మీరే ఖాయమని వేడుకుంటున్నానయ్యా. తండ్రి, ప్రతి నిత్యం ఉదయకాలమే లేచి నానా తండ్రి ఎంతో మంది బిడ్డలు జూమ్ లో ప్రార్థిస్తున్నారయ్యా. ప్రార్థనా పరులను మా కొరకే మీరు ఏర్పాటు చేసినందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరొకసారి చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ దైవజన్ని దీవించి కాపాడమని మా ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అక్క. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి డాక్టర్ కె జోబ్ గారు అయ్యగారు సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారు అందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. డాక్టర్ కె జోబ్ అయ్యగారు ఒక వైద్యులండి మరియు ఒక సువార్థికులు. వారు శంషాబాద్, హైదరాబాద్ నందు నివసిస్తా ఉన్నారండి. అయ్యగారిని దేవుడు మనకు ఏర్పరిచిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. దేవుడు అయ్యగారిని, అయ్యగారి కుటుంబాన్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. వెల్కమ్ టు అయ్యగారు, ప్లీజ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్ అయ్యగారు. Are you able to hear my voice? Yes, please. Okay, wonderful. Is it clear, Pastor? Yeah, clear. Okay, praise God, hallelujah.
తండ్రి అయిన దేవుడి నుండి తన కుమారుడైన యేసు ప్రభు నుండి మనందరికీ కృప సమాధానము విస్తరించునుగాక. దేవాది దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికలో దేవుడు ఏర్పరిచిన ఈ లేఖనాలను పరలోకంలో నుండి తన దాసులు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించి మనకి బాగా నేర్చుకోనమని తిమోతి ద్వారా మనకు తెలియజేసినాడు. స్టడీ టు షో అప్రూవ్డ్ ఆఫ్ దై సెల్ఫ్. నువ్వు దేవుని ద్వారా అప్రూవ్ కావాలి. నీ వాక్యం, చదివిన వాక్యం, సత్యవాక్యం సరిగా విభజించాలి అని. అయితే చాలాసార్లు ఈ యొక్క లేఖనాలు చదువుతున్నప్పుడు ఎన్నో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరి. ఎందుకంటే దేవుని బిడ్డలం, దేవుని యొక్క వాక్యాలు తెలవాలి, దేవుని వాక్యంలో మనము విశ్వసించాలి. ముఖ్యంగా మనము విధేయత 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 అని మాట్లాడుతూ ఉంటాము, కానీ దేవుడికి చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఆయన లేఖనములను మనము నమ్మాలి అని. టు బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వెన్ యూ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యవాక్యాన్ని సరిగ్గా నేర్చుకోవాలి అని, ధ్యానించాలి అని, బోధించాలి అని ప్రభు మనకు తన ప్రవక్తల ద్వారా హెచ్చరించిన మాటలను బట్టి ఆయనకు మహిమ కలుగునుగాక. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలా ప్రాముఖ్యమైన విషయం అంటే మనమందరం కూడా దేవుని వాక్యమును నమ్మాలి అని, విశ్వసించాలి అని. See, you have to have the right knowledge and right understanding of the word of God. సరి అయిన జ్ఞానాన్ని, తెలివి జ్ఞానంలోనూ ఒక వాక్యమందు, తర్వాత దాన్ని మనము విశ్వసించాలి, అండర్స్టాండింగ్ చేసుకొని విశ్వసించాలి. విశ్వసించినప్పుడు నువ్వు విశ్వసించిన విధానముగా నీవు సత్య మార్గంలో, విశ్వాస మార్గంలో నడుస్తూ ఉంటావు. అందుకొరకే the right knowledge and the right faith, then right life. Right knowledge, right faith and right life. కానీ విధేయత అని అనుకున్నప్పుడు చాలా కష్టం అవుతుందండి. సో విశ్వసించడం ద్వారా ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ దట్ వర్డ్, ద ప్రభు యొక్క గొప్ప అభిషేకం ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ద్వారా దేవుడు మనల్ని ఆ విశ్వాస యాత్ర కొనసాగించడం. దేవుడు మనందరినీ కూడా తన పిలుపును బట్టి రోమా పత్రిక 8వ అధ్యాయము 29-30 వచనాలలో దేవుడు మనందరినీ ఏర్పరిచిన విధానం. యూ హ్యావ్ టు బి గ్రౌండెడ్ ఇన్ దీస్ వర్డ్స్. ఈ యొక్క వాక్యాలలో మనము చాలా స్ట్రాంగ్గా విశ్వసించి నడవాలి. విశ్వసించినట్లయితే నువ్వు పాపిని అనుకుంటావు. నేను విశ్వసించినట్లయితే నేను ఏం లాభం ఇన్ని సంవత్సరాలు నమ్ముకొని అనే తలంపులు, ఆలోచన. ఎప్పుడైతే దేవుని యొక్క ఉన్నతమైన మాటలు మనం విశ్వసిస్తామో, మొట్టమొదట విశ్వసించాలి, ఆ తర్వాత ఆటోమేటిక్ విధేయత, రైట్ లైఫ్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఉదయకాలము పోయినసారి మనం అంటే మాట్లాడిన ఆ యొక్క లేక టాపిక్ ఏంటంటే పాత నిబంధన కొత్త నిబంధనలో, లేక కొత్త నిబంధనలో పాత నిబంధన. ఎవ్రీ బిలీవర్, ఎవ్రీ పాస్టర్, ఎవ్రీ ప్రీచర్ షుడ్ అండర్స్టాండ్, తప్పకుండా అర్థం చేసుకోవాలి పాత నిబంధన కొత్త నిబంధనలో ఏమని రాయబడి ఉన్నది, లేక కొత్త నిబంధనలో పాత నిబంధన విషయం ఏమని రాయబడి ఉన్నదని గ్రహించినట్లు దేవుడు మనకు కృప కలుగజేయను కనుక తన ఆత్మ ద్వారా when we understand, then we have that liberty, స్వాతంత్రము అని అన్నాడు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని యేసయ్య మనతో మాట్లాడిన మాటలు మనందరికీ చాలా బాగా జ్ఞాపకం ఉన్నాయి. అయితే పాత నిబంధన కొత్త నిబంధనలో, కొత్త నిబంధనలో పాత నిబంధన విషయాలు గత మీటింగ్లో మనం చూసాము. ఏంటంటని ఏ విధంగా కొలస్సీల ఆ యొక్క పత్రికలో పౌలు గారు 12, 13, 14, 15 వచనాల్లో మనకు ధర్మశాస్త్రము మనకు విరుద్ధంగాను
రుణముగా ఉన్న పత్రాన్ని తనకు మేకులతో సిలువకు కొట్టి, తన బాడీ సిలువకు కొట్టి, ఆ రాతను దేవుడు ఏదైతే రాతను రాసి మనకు అది విరుద్ధంగా ఉన్నది, అది రుణంగా ఉన్న పత్రాన్ని దాన్ని తుడిచివేసి విత్ దిస్ బ్లడ్ అండ్ విత్ దిస్ పవర్ఫుల్ స్పిరిట్ దాన్ని విడిచివేసి మనకు అడ్డముగాను రుణముగా ఎత్తివేసినాడు. See, most of your screens are closed for me not to see your faces. అయితే మనకు దేవుడికి కూడా ఒక పెద్ద స్క్రీన్ లాగా, తెరలాగా దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డ ఆ తెర మనల్ని సరిగ్గా యేసు ప్రభును చూడనియలేదు. ఇశ్రాయేలులకు ఎప్పుడైతే ఆ చదువుతున్నప్పుడు అది క్రీస్తు, దయచేసి ఒకసారి విల్ గో టు ది బుక్ ఆఫ్ 2 Corinthians and chapter 3. 2వ కొరింథీయులు 5వ అధ్యాయంలో 3వ అధ్యాయం చూద్దాం ఫస్ట్, ఆ తర్వాత 5వ అధ్యాయంకి వెళ్దాం. 3వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన మాటలు. వీటిని నమ్మగలమా అని పెద్ద ప్రశ్నతో చదవాలి. చదివిన తర్వాత విశ్వసించడానికి నేర్చుకోవాలి. ఇది సత్యము అని నేర్వాలి. ఇంతకుముందు నేను రోమా పత్రిక 29వ వచనం 30వ వచనం జ్ఞాపకం చేసినాను. అందులో ఇట్స్ యువర్ కాల్, నీ పిలుపు, నీ యొక్క ఉన్నతమైన, యు ఆర్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ టు గాడ్. ఆ ఇంపార్టెన్స్ ఎప్పుడు నీకు తెలుస్తుందంటే, ఎప్పుడైతే దేవుడు నిన్ను ఆది సంకల్పంలో, నాది సంకల్పం, ఈ ప్రిడిస్టినేటెడ్ అంటే ముందుగా ఎరిగినాడో, ముందుగా నిర్ణయించిన వారిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చి, ఇంకా అపోస్తలుడైన పౌలు గారు ఇంకా వేరే పత్రికలు రాసేవారు పరిశుద్ధపరచబడ్డారు అని రాసిన విధానం. సో ఇట్ ఈస్ దెన్ మహిమపరుస్తున్నాడు. ఈ లోకంలో మహిమపరుస్తున్నాడు ఒక నీతిమంతునిగా. ఆ యొక్క జీవితంలో విశ్వాసంతో నడుస్తూ మహిమపరుస్తుంది. దట్ ఈస్ యువర్ కాల్. మనకు పిలిపి ఏంటంటే నీతిమంతులుగా తీర్చబడడానికి పిలిచినాడు, తీర్చబడ్డాము. తర్వాత పరిశుద్ధపరచబడ్డాము, తర్వాత మహిమపరచబడుతున్నాము. ఇంకా పరలోకంలో ఇంకా మహిమ, అది అత్యున్నతమైన మహిమలోనికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. దట్ ఇస్ అవర్ కాల్. అది పిలుపు, మనకి ఇచ్చిన పిలుపు. సో ఇప్పుడు నేను నీతిమంతుడను, పరిశుద్ధుడను, తర్వాత మహిమపరచబడే వ్యక్తిని, మహిమపరచబడుతున్న వ్యక్తిని అని ఎప్పుడైతే నీ విశ్వాస యాత్రలో తలంపులు, ఆ వాక్యాలను విశ్వసిస్తావో, when you believe the truth of the word of God, దేవుని యొక్క సత్యాన్ని మనం నమ్మినప్పుడు, మార్తా మరియలతో ఏమంటే, నువ్వు విశ్వసించినట్లయితే దేవుని మహిమను చూసేదా అన్నాడు. మరియు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, విశ్వసిస్తున్నావా? నువ్వు నీతిమంతుడు అని విశ్వసిస్తున్నావా? కానీ అదే పాత డైలాగ్, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని మన జీవితాలను కొనసాగించుకునే ఆ ఆలోచనలు లేకుండా సరౌండింగ్ ఉన్న విశ్వాసులు కానీ, టీచింగ్ కానీ, ఎవరు నీతిమంతుడు? నో, గాడ్, ద గాడ్ ఆఫ్ హెవెన్, గాడ్ హూ లవ్స్ దిస్ వరల్డ్, ఎంతో ప్రేమించిన దేవాది దేవుని యొక్క కృపా కనికరముల ద్వారా ఆయన మనల్ని పిలిచి నీతిమంతులుగా తీర్చినాడు, పరిశుద్ధపరిచినాడు అండ్ మహిమపరుస్తున్నాడు. దట్ ఈస్ ఈ జస్టిఫికేషన్, సాంక్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్ అనే పిలుపులో మనల్ని పిలిచినాడు. పిలిచిన వారిని తాను మహిమ ద్వారా వాక్యాన్ని బయలుపరుస్తున్నాడు. మనకు మహిమ ద్వారా బయలుపరుస్తూ ఈ 2 కొరింథీయులు 3వ అధ్యాయములో రాయబడిన చాలా వింతైన మాటలు, ఆ యొక్క తెర అనే తలంపు మనకు వచ్చింది కనుక ఇక్కడ వెళ్తా ఉన్నాము. మీకు మాకు తెరలాగా ఇప్పుడు స్క్రీన్స్ అన్ని అవుట్, సో ఐ కెనాట్ సీ యూ ప్రాపర్లీ. మిమ్మల్ని చూడలేను, కరెక్ట్గా మిమ్మల్ని విజువలైజ్ చేయలేను, ఎందుకంటే తెర, స్క్రీన్ అడ్డం ఉంది కనుక. సో ఆ విషయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే 2 కొరింథీయులు 3వ అధ్యాయము 12, 13, 14 వచనాల్లో నేను చదువుతున్నాను.
తగ్గిపోచున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొని, ఎంత ముసుగు వేసుకున్నాడు. ఎందుకంటే 40 రోజులు 40 రాత్రులు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి దేవుని మాటలు వింటూనే ఉన్నాడు. అక్కడ ఆయన ప్రార్థన చేస్తలే కానీ వింటూనే ఉన్నాడు. 40 days of hearing about all the ministry of God for him. అయితే ఈ 40 రోజుల కాంతి, ముఖకాంతి మార్పబడి మహిమతో నింపబడ్డప్పుడు ప్రజలు భయపడ్డందుకు ఆయన ముసుగు వేసుకొని కిందికి వచ్చిన వాళ్ళు వచ్చినప్పుడల్లా ముసుగు వేసుకుంటారు. కొన్ని రోజులైన తర్వాత జరిగింది ఏంటంటే మోషే మళ్ళీ ముసుగు వేయడం స్టార్ట్ చేసినాడు. ఎందుకు అని అంటే ఆ మహిమ తన ముఖం మీద తగ్గిపోతున్నది. ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకుంటారో ఆ పరిస్థితులను తలంచుకొని ఆయన మళ్ళీ ముసుగేసుకున్నాడు. 2 times పుట్ ఆన్ ద వేల్ ఆన్ హిస్ ఫేస్. అయితే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు చూద్దాం ఒక్క మాట. పౌలు యొక్క పెద్ద మాట అంటే తన ముఖం మీద ముసుగు వేసుకొని 13వ వచనంలో, మేము అట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమే బహుధైర్యముగా మాట్లాడుచున్నాం. See, that was the glory that was going down. తగ్గిపోతున్న మహిమ అని. దయచేసి అందరు కూడా ఈ 3వ అధ్యాయాన్ని బాగా స్టడీ చేయాలి. ఎందుకంటే అక్కడ వివిధ రకములైన సేవా పరిచయలు రాయబడి ఉన్నాయి. తర్వాత వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును, ఈవెన్ టుడే, పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడిన వారికి తెలియపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడు ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయము ప్రభువుని వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ఆ ముసుగు తీసివేయబడినప్పుడే ప్రభువైన యేసు క్రీస్తును చూడగలంటే. ధర్మశాస్త్రము అనే మనకిచ్చిన ఈ ధర్మశాస్త్రం వలన మన జీవితాల్లో ముసుగు వేయబడ్డది. We cannot see unless we move that veil out of our sight. మన జీవితాల్లో ధర్మశాస్త్రం యొక్క ముసుగును ఎప్పుడైతే దాన్ని తోసివేసుకుంటాం, లేకుండా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని ఇది ధర్మశాస్త్రము నన్ను ప్రభువును అడ్డంగా ఉన్నది, నాకు అడ్డంగా, కానీ ధర్మశాస్త్రమును బాల శిక్షకుడుగా యేసు ప్రభు దగ్గర నడిపిస్తుంది. చాలా గొప్ప విషయం. కానీ యూ వోంట్ అండర్స్టాండ్ బికాస్ ఆఫ్ ద వేల్. ఆ వేల్, ధర్మశాస్త్రం అనే ముసుగు దేవుడు మన హృదయాల నుంచి తన కృపా కనికరముల ద్వారా ఎప్పుడైతే ఆ యొక్క మందిరములో, యెరూషలేము మందిరంలో తెర చినిగెను పైనుండి కింది వరకు, ఆ సమయంలో మనకి ఎంట్రన్స్ టు అండర్స్టాండ్ గాడ్ ఎప్పుడైతే ముసుగు తీసివేయబడ్డదో, నీ ముసుగు తీసివేయబడితేనే ప్రభుని అండర్స్టాండ్ చేసుకోవాలో, ప్రేమను అండర్స్టాండ్ చేసుకోవాలో, ఆయన అనాయింటింగ్ అండర్స్టాండ్ చేసుకోవాలో, ఆయన శక్తిని అండర్స్టాండ్ చేసుకోవాలో, నీ యొక్క జీవితంలో స్వాతంత్రం, అధికముగా స్వాతంత్రం కలిగిన కృప దేవుడు మనకు ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తాడు. ఈ యొక్క లేఖనాల ద్వారా ఒక్కొక్కరి జీవితంలో దేవుడు సరిగ్గా జ్ఞానాన్ని, సత్యాన్ని అనుగ్రహించి మనకున్న ముసుగును, ఆ బంధకాలను, ధర్మశాస్త్రం అనే ఒక బంధకం నుంచి విడిపించాలి అని నా ప్రార్థన దేవుడికి. ఎందుకనంటే ఎప్పుడైతే ధర్మశాస్త్ర విషయం నీకు సరి అయిన అవగాహన లేనట్లయితే నీవు ఓడిపోయిన జీవితంలో జీవిస్తూ ఉంటావు. ప్రభువా కనికరించు 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 అనుకుంటాం. ఈ విషయాన్ని మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి ధర్మశాస్త్రం వలన ఒకసారి మనము ఈ యొక్క గలతీల పత్రికను చూసినట్లయితే ధర్మశాస్త్రం విషయమైన అధిక జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. వాట్ హ్యాస్ హ్యాపెన్? ఏంటి ధర్మశాస్త్రము? కొత్త నిబంధనలో పాత నిబంధన ధర్మశాస్త్ర విషయాలు ఏమని రాయబడి ఉన్నాయో నీకు తెలియకపోతే నువ్వు బంధింపబడవాడే, విడుదల పొందని వాడవే. అందుకొరకే 2000 సంవత్సరాల క్రితం పౌలు గారు ఈ ధర్మశాస్త్రం విషయము,
పరిశుద్ధాత్మ విషయము, దేవుని కృప విషయము, అద్భుతమైన శిల్వ కార్యము విషయము వివరణ చాలా గ్రేట్ గా అప్పగించి, కానీ అది మనకు సరిగ్గా అర్థం కాలేక, సరైన విధంగా మనం తెలుసుకోలేక, దాని యొక్క దేవుని యొక్క విడుదల కార్యం. లెట్స్ గో టు ది బుక్ ఆఫ్ గలేషియన్స్ చాప్టర్ 4 and verse 4 ప్లీజ్. మళ్ళీ 3వ అధ్యాయానికి వద్దాం. 4వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. 4:5 ఒక దేవుని. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని. దయచేసి చూడండి, ఇప్పుడు కొత్త నిబంధనలో పాత నిబంధన ఏమని రాయబడింది? కావాలనని, దత్తపుత్రులము కావాలనని, ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయనంటే పాపం యొక్క జీతం మరణము. ఆ మరణానికి లోనైనాడు. అయితే నిన్ను నన్ను ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుట, క్షమించుట, విడుదల కలుగజేయుట ఈస్ ది రిడెంప్షన్ ప్రాసెస్ లో నీ పాపాలు క్షమించబడి పాప బంధకాలన్నీ కూడా విడిపించబడము దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక. ధర్మశాస్త్రం నుండి నీవు ఒకవేళ విడుదల పొందకపోతే, నీ పాపములు క్షమించబడి ఉన్నావని విశ్వాసం నీకు రాదు. 5 రోజులు తలంచుకుంటావు నేను క్షమించబడ్డాను. ఆ తర్వాత ప్రతి విషయంలో తిరిగి నీ మనస్సులో ఒక ఆలోచన, నా బ్రతికి ఎట్లా తప్పు చేసిన అయిపోయింది అనే ఉద్దేశాలు చాలాసార్లు ప్రతి ఒక్క విశ్వాసని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. దిస్ ఈస్ వాట్ ఈస్ రిటర్న్ అబౌట్ ద లా, అబౌట్ ద ఓల్డ్ కవెనెంట్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. ఆ తర్వాత 8వ వచనం, ఆ కాలం అందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులైంటిరి గాని ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును. ఆ సెంటెన్స్, నెక్స్ట్ సెంటెన్స్ వెరీ వాల్యుబుల్. దేవుళ్ళు కాని వారికి దాసులైంటిరి కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మూల పాఠముల తట్టు మరుణ తిరగనిలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. దయచేసి గమనించండి, ఇక్కడ ధర్మశాస్త్రం విషయం దేవుడు కొత్త నిబంధనలో తన కుమారుడు చేసిన అద్భుతమైన ప్రణాళిక విషయంలో ఆ శిలువ కార్యం ద్వారా వాట్ హి హస్ డన్ ఆన్ ద క్రాస్, వెన్ హి ఫినిష్డ్, వెన్ హి సెడ్ దట్ ఫినిష్డ్ అనే మాట చెప్పినప్పుడు, సో ఈ కొత్త నిబంధనలో చాలా ప్రాముఖ్యమైన పుస్తకాలు తిరిగి చెప్తున్నాను. రోమా పత్రికను బాగా చదవాలి, గలతీ పత్రికను బాగా చదవాలి, హెబ్రీ పత్రికను బాగా చదవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, రాదర్ స్టడీ చేయాలి. స్టడీ చేసినప్పుడు ఆ వాక్యాలను బట్టి సరైన విశ్వాసము, నాలెడ్జ్ని బట్టి whatever the right knowledge you will receive, you will believe the right knowledge. ఏదైతే సరైన జ్ఞానము, సత్యవాక్యం యొక్క జ్ఞానము నీకు లభిస్తుందో అప్పుడు సత్యవాక్యాన్ని నమ్ముతాం. సత్యవాక్యాన్ని నమ్మినప్పుడు ఆ సత్యవాక్యము యొక్క ప్రేరేపణ సరైన బ్రతుకు, రైట్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్, రైట్ ఫెయిత్ అండ్ రైట్ లైఫ్ స్టైల్. ప్లీజ్ రిమెంబర్ దీస్ వండర్ఫుల్ వర్డ్స్. Right knowledge and understanding, right faith on the scriptures, and right lifestyle, automatic lifestyle, because you believe that నువ్వు దాన్ని విశ్వసిస్తావు కనుక నువ్వు దేవుని యొక్క నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతకడానికి ఒక ఉన్నతమైన ది గ్రేట్ పవర్ ఫ్లోస్ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ యు బికమ్ ఎ డేరింగ్ బిలీవర్ ఆర్ ఎ డేరింగ్ పాస్టర్, డేరింగ్ క్రిస్టియన్. Then you will start living, yes, my God has done all these things, so
ఐఎమ్ విత్ గాడ్, దేవుడు నాతో ఉన్నాడన్న ధైర్యం ఎప్పుడైతే నీకు ఈ అవగాహన వస్తుందో. అయితే ఇంకా 3వ అధ్యాయంలో ఈ ధర్మశాస్త్రం విషయం దేవుడు కొత్త నిబంధనలో ఏం రాస్తున్నాడు అనే అంశాన్ని దయచేసి పాత నిబంధన కొత్త నిబంధనలో ఏమైనది, అదేవిధంగా కొత్త నిబంధన పాత నిబంధనలో ఏం రాయబడ్డది కూడా మనం అందరం తెలుసుకొని ఆ జ్ఞానం కలిగి విశ్వసించి నీతిమంతుడి విశ్వాస మూలంగా బ్రతకాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. 3వ అధ్యాయములో ఉన్న వచనాలను చదువుతున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్ వర్సెస్ ఇక్కడ. అంటే నేను 9వ వచనం చదువుతున్నాను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాంతో కూడా ఆశీర్వింపబడుదురు. దయచేసి గమనించండి 10వ వచనం. పాత నిబంధన కొత్త నిబంధనలో ఏమని రాయబడింది? ధర్మశాస్త్రము విధించిన క్రియలకు, యు ఫాలో ఆల్ ద బిగ్ 10 commandments 1 2 3 4 మనకు బాగా తెలుసు అవి. ఎందుకంటే వాటిని బోధించినాము, వాటిని ఎంతగానో ఘనపరిచినాము, ఆరాధించినాము, తలంచినాము. ప్రభు ఇంత పరిశుద్ధమైనవే. అయితే ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ, నాట్ వన్, ఎవ్రీ వన్, శాపమునకు లోనై ఉన్నారు. ఈ వాక్యాలు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలా? ఇవి త్వరగా అర్థం కాదండి. దయచేసి చాలా సమయం ఇవ్వాలా. ఎందుకు దేవుడు ఇట్లా రాస్తున్నాడు? డ్యూటరానమీ 28వ అధ్యాయంలో మనం బాగా చదువుతాం. మొదటి 15 వచనాలు, ఆయన 14 వచనం నుంచి తిరిగి ఆఖరి వరకు ఆ ధర్మశాస్త్ర సంబంధమైన శాపములు చాలా రాసి పెట్టింది. సో ఇక్కడ టు రిడీమ్ us, ఇక్కడ యేసుప్రభు ఎందుకు వచ్చినాడంటే ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విడిపించుటకే ధర్మశాస్త్రముకు లోబడిన వాడు ఆయన. ఎస్, ఇక్కడనేమో ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్రమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు. దాట్స్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ద లా ఈస్, పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమే అని మొన్నటి రోజు మనం మొదటి కొరింథీలు 15వ అధ్యాయం 56వ వచనంలో, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? పాపమునకున్న బలము చదివి, పాపమునకున్న బలం లాస్ట్ సెంటెన్స్ లో లాస్ట్ పార్ట్ ఏంటంటే, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. దయచేసి గమనించండి దైవజనులు, ఈ విషయాలు నీవు అర్థం చేసుకొని నువ్వు విడుదల పొందాలి. తప్పకుండా చాలా మందికి అర్థం కాకుండా బానిసత్వ బ్రతుకులో అయిపోయి ఎంతగానో కష్టపడుతున్న జీవితాలకు దేవుడు స్వతంత్రము కలుగజేయాలన్న ఉద్దేశం. చూడండి, ఇక్కడ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుని వ్రాయబడినది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతులని తీర్చబడని సంగతి స్పష్టమే. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. మళ్ళీ ధర్మశాస్త్రం విషయం రాస్తాను. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు. ధర్మశాస్త్రము నీలో విశ్వాసాన్ని రేకింతింపజేయదు. దాని వలన విశ్వాస సంబంధమైనదే కాదని అంటున్నాడు పౌలు గారు. అంత జ్ఞానవంతుడు. మనం కూడా సరిగ్గా వాక్యాన్ని చదువుతున్నాము. ఇది బైబిల్లోనే రాయబడి ఉన్నది. అది విశ్వాస సంబంధమైనది కాదు. దాని విధులను ఆచరించువాడు వాటి వల్లనే జీవించును. ఒకవేళ యు వాంట్ టు ఫాలో ద లా, వాటి వల్లనే జీవిస్తావు. సో ధర్మశాస్త్రం వలన ఎవరూ నీతిమంతులుగా తీర్చబడని ప్రభు సెలవిస్తూ ఆత్మ ద్వారా, మరి దాని ద్వారా మీలో విశ్వాసం కూడా కలగదని ప్రకటిస్తూ, అవును వాటి వలన జీవించాలి.
ఆత్మను గూర్చి వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై మళ్ళీ తరిగి దయచేసి గమనించండి. క్రీస్తు మన కోసము శాపమై మనలో ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. 4వ అధ్యాయంలో మొదట అదే చదివాం, 4:4. ఇప్పుడు మళ్ళీ క్రీస్తు మన కోసం శాపమై మనం ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇందును గూర్చి రాణి మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడినది. అది తప్పకుండా ప్రీచింగ్ చేస్తాం. చెట్టు రాణి మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు యేసుప్రభు అని. కానీ ధర్మశాస్త్రం వలన వచ్చిన శాపము, ధర్మశాస్త్రము ఆజ్ఞను లేకుండా ఆజ్ఞ పాపమును హేతువు చేసుకొని మరి ఎక్కువ పాపం నాలో కలుగజేసి నన్ను మోసపుచ్చి నన్ను చంపెను అని రోమాపత్రిక 7వ అధ్యాయంలో, ఆ అధ్యాయం అంతా కూడా బాగా చదివి అండర్స్టాండ్ నేర్చుకోవాలి. ఎందుకంటే అందులో నీ పర్సనల్ జీవితానికి వ్యక్తిగతంగా ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి. అండ్ యూ విల్ హ్యావ్ దట్ లిబర్టీ. బాగా అర్థం చేసుకుంటారు. నేను ఐఎమ్ ఫ్రీ మ్యాన్ అని మనలో విశ్వాస యాత్రకు, పాపమునకు కాదు విశ్వాస యాత్రకు మనందరికి కూడా ఎంతో ఆశీర్వాదకరమైన జీవితం ఉంటుంది. ఓకే, తర్వాత ఈ ధర్మశాస్త్రము ఇంకా ఏం రాయబడ్డదో కింది కొంచెం చూస్తే 17వ వచనాన్ని చూస్తే, నేను చెప్పున్నదేమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానము నిరర్థకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరిచిన నిబంధనను కొట్టివేయదు. అంటే ఇక్కడ అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానంను జ్ఞాపకం చేస్తూ, ధర్మశాస్త్రము విధులను చేసిన వాడే వాడికి ఆశీర్వాదము అని సెలవిచ్చిన దేవుడు దాన్ని కొట్టివేయలేడు. ఎందుకంటే అది వాగ్దానం చేయబడ్డది, క్రియల వలన కాదు. దయచేసి గమనించండి. ఈ గలతీలు, తర్వాత రోమాపత్రిక, దెన్ ఎఫెషియన్స్ అండ్ కొలెషియన్స్ అండ్ ఆల్సో ద హీబ్రూస్, ఇవి లైన్ బాగా స్ట్రాంగ్ గా చదివి స్టడీ చేస్తున్నప్పుడు అద్భుతమైన విశ్వాసము దేవుడు మనకు అనుగ్రహించి నూతన జీవితం, న్యూ లైఫ్ అహెడ్ ఇన్ అవర్ లైఫ్, ఒక నూతన విధమైన జీవితం, స్వాతంత్రము కలిగిన జీవితము దేవుడు మనకు అనుగ్రహిస్తాడన్న విశ్వాసంతో దేవుడి విషయాలు చెప్పగలిగిన ధైర్యం నాకు దేవుడు అనుగ్రహించిన, పరిశుద్ధాత్మను అనుగ్రహించిన విధానం బట్టి ఆయనకు మహిమ కలుగును గాక. అయితే 19వ వచనంలో, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానం చేయబడిన ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమణ బట్టి దానికి తర్వాత ఇయ్యబడింది. అది ఓకే, లెట్స్ గో టు 21. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లా అనరాదు. కానీ ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఈ 21వ వచనం ఉన్న ఇప్పుడు చదివే మాటలు చాలా చాలా ప్రాముఖ్యమైన. ఎందుకంటే జీవింపజేయ శక్తి గల ధర్మశాస్త్రము జీవింపజేయలేదు, నీకు లైఫ్ ఇవ్వలేదు. యూ కెనాట్ బి బార్న్ అగైన్ ఇన్ టు గాడ్స్ ఫ్యామిలీ త్రూ ద కమాండ్మెంట్స్, బికాస్ వీ హావ్ బ్రోకెన్ ఆల్ ద 10 కమాండ్మెంట్స్. బికాస్ ఇఫ్ యూ ఒకవేళ నువ్వు ఒక్క ఆజ్ఞను నువ్వు పాటించకుండా ఉన్నట్లయితే 10 ఆజ్ఞలు కూడా ఫెయిల్యూర్ అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అదే పాత నిబంధన విషయం, కొత్త నిబంధనలో. సో ఇక్కడ ఏమవుతుందంటే, జీవింపజేయ శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలంగానే కలుగును గాని యేసు క్రీస్తు నందలి విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్టు మనము లేఖనము అందరినీ పాపంలో బంధించింది. దయచేసి చదువుతున్నది నేర్చుకుంటుంది ఏంటనంటే, ధర్మశాస్త్రం విషయం కొత్త నిబంధనలో ఎందుకు ఇంతగా రాయబడ్డది. ఇంకొక మాట దయచేసి,
బయలుపరచబో విశ్వాసం అవలంబింపవలసిన వారంగా చెరలో ఉండబడినట్టు మనము ధర్మశాస్త్రములకు లోనైన వారమైతిమి. ఇంకేమన్నాడు అక్కడ? ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయన క్రీస్తునొద్దకు నడిపించుటకు. దయచేసి గమనించండి, పౌలు గారు ఈ పాత నిబంధన విషయం ఇంతగా రాయడం, ధర్మశాస్త్రం ఇంతగా రాయడము మనకు ఆ జ్ఞానం ఉన్నదా అండి? ఇంతగానం చదవగలమా? ఇవన్నీ నేర్చుకొని ప్రకటించగలమా అన్న తలంపులు దయచేసి దైవజనులందరికీ రావాలి. అని ఏం ప్రకటిస్తావో, ఎంత ఇంపార్టెంట్ ఈ ధర్మశాస్త్రం విషయం నేను అనిపిస్తుంది నాకు ఈ కొత్త నిబంధనలో ఇది ఒక పెద్ద మర్మముగా పెట్టినాడు. ఎన్ని లేఖనాలు ధర్మశాస్త్రం విషయంలో రాసినాడంటే ఎంత చదవబద్ధులమైనామో దయచేసి గమనించండి. ఇంకా ఈ 4వ అధ్యాయంలో 21వ వచనం చూస్తే, 20వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మిమ్మును గూర్చి ఎటు తోచక ఉన్నాను, నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధంగా మీతో మాట్లాడగోరుచున్నాను. గలతీ సంఘములో పెద్ద డిస్టర్బెన్స్ ఏమైపోయిందంటే, పౌలు గారు దాన్ని విశ్వాసులను అక్కడ గ్యాదర్ అయినప్పుడు పౌలు గారు వారికి యేసు ప్రభుని ఎట్లా కనపరిచినాడు అని అంటే, శిలువ మీద క్రూసిఫైడ్. 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఏమంటున్నాడు చూద్దాం. అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను గదా. ఇది మాత్రమే తెలుసుకొనగోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితురా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితురా? కిందికి దయచేసి ఇంకా కొన్ని విషయాలు, స్వస్థతల విషయంలో కూడా ఆత్మను ఎట్లా పొందుకున్నారు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఎవరు కూడా ఆత్మను పొందుకోరు. ఎందుకంటే ఒకవేళ నువ్వు ఆ 10లో ఒకటైనా తప్పినట్లయితే నీకు యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్లేస్ బిఫోర్ గాడ్. బట్ గాడ్ వాంట్స్ ఇట్ టు గివ్. ఉచితముగా నీకు ఇయ్యాలి. నీకు ఏం మెరిట్ లేకున్నా, నువ్వు ఫెయిలియర్, యు ఆర్ డిఫీటెడ్, యు ఆర్ నాట్ విక్టోరియస్ ఇన్ ఎనీథింగ్, ఏ విషయంలో కూడా అన్నిట్లో ఓడిపోయిన ఆ యొక్క తన జీవితం, మనిషి జీవితంలో దేవుడు ఉచితముగా ఇవ్వాలి. నో కండిషన్స్ అటాచ్డ్ దట్. ఏ విధమైన కండిషన్స్ పెట్టకుండా, అది దేవుని యొక్క మహాకృప అని దేవుడు బయలుపరిచినాడు వాక్యంలో. సో ఈ పుస్తకాలు చదువుతున్నప్పుడు, ఇంతకుముందు చెప్పిన పుస్తకాలు చదువుతున్నప్పుడు దేవుని యొక్క మహాకృప మనకు అర్థమవుతుంది. అందుకొరే పౌలు గారు ఏమన్నాడంటే, దయచేసి ఒక్కసారి అపోస్తుల కార్యము 20వ అధ్యాయానికి వెళ్దాం. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 24వ వచనం దయచేసి గమనించండి. పౌలు గారు చేసిన పరిచర్య మనకు ఏదైతే యేసు ప్రభు తరువాత పౌలు గారు పత్రికలు ఇవన్నిట్లో ఇంపార్టెంట్ ఆ పరిచారకుడు, దేవుని సేవకుడు. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి, దేవుని కృప సువార్త అంటే కృప విషయం ఎంత మంచి సువార్త ఉన్నదో దాన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును, ద హోల్ జర్నీ, ద హోల్ లైఫ్, వార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఈ కృపా సువార్తను, దేవుని యొక్క మహా ఉచితముగా ఇచ్చే రక్షణ, విశ్వాసముంచు వారికి రక్షణ కూడా విశ్వాసమే. నీ జీవితం అంతా కూడా విశ్వాసమే. నీ జీవితం అంతా ఆజ్ఞల వలన కాదు నువ్వు పొందుకునే, అవి నెరవేర్చబడ్డావి. యేసు ప్రభు యొక్క విధేయత వల్ల నెరవేర్చబడ్డాయి. మనల్ని ఆ బంధకముల నుంచి
విముక్తి చేయాలని, రిడీమ్ చేయాలన్న దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికలో ఓన్లీ బికాస్ ఆఫ్ మీ ఐ విల్ బ్లెస్ యూ, నా ప్రేమను బట్టి, నా దయను బట్టి, నా కనికను బట్టి నిన్ను క్షమించి నీ జీవితాన్ని నడిపిస్తాను, విశ్వాసం ఉంచు అన్న సాక్ష్యం ఇక్కడ చూస్తున్నాం. బికాస్ ఇది చాలా ప్రాముఖ్యమైనది కనుక దయచేసి గమనించండి. ఇక్కడ ఏమంటున్నది, ఇంకా ధర్మశాస్త్రం విషయం చూద్దాం. 4వ అధ్యాయంలో 21వ వచనం. ఇది ఎంత పెద్ద క్వశ్చన్ అంటండి. ఈ క్వశ్చన్ చూసుకొని మనం నిజంగా ఏంది ఈ క్వశ్చన్ ఇట్లా పెట్టినాడు కొత్త నిబంధనలో, అసలు కొత్త నిబంధన అంటే ఏంటి, దేవుని యొక్క నీతి స్వార్థ అంటే ఏందో మనం ఇంకా తెలుసుకోవలసిన విషయాలు ఉంది కనుక ఇక్కడ చూద్దాం. 21 ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరవారులారా, మీరు ధర్మశాస్త్రం వినటలేదా? ఎంత పెద్ద క్వశ్చన్ అండి అది. మనం అందరము పుట్టుక నుంచి ధర్మశాస్త్రం విషయంలోనే నేర్చుకుంటూ 30, 40, 50, 60, 70, 80 వేల మంది, కోట్ల మంది చనిపోయినారు. కానీ ఇక్కడ ఏమంటున్నారు పౌలు గారు, ధర్మశాస్త్రములకు లోబడి ఉండగోరువారులారా అంటే క్వశ్చన్, లోబడి ఉండాలనా లేదా? మీరు ధర్మశాస్త్రం వింటలేదా? ఇన్నిసార్లు చదువుతున్న ధర్మశాస్త్రము, ఈ కొత్త నిబంధనలో పాత నిబంధన విషయం, ధర్మశాస్త్రం విషయం రాయబడిన సంగతులు మనం చదివినాము, కానీ లోబడి ఉండగోరాలనుకుంటున్నావా అని ఒక పెద్ద ప్రశ్నను విశ్వాసులకు, సేవకులకు, సంఘానికి పౌలు గారు ఈ యొక్క గొప్ప మాటలు వినిపించాడు. ధర్మశాస్త్రం విషయం నూతన సంఘముకు, క్రొత్త నిబంధన సంఘమునకు ఏమంటున్నాడు? నాతో చెప్పుడి. ఇక్కడ మనము 2 స్త్రీలను చూస్తూ ఉంటాం, 2 కుమారులను చూస్తూ ఉంటాం, 2 నిబంధనలు చూస్తూ ఉంటాం, 2 పర్వతములను చూస్తూ ఉంటాం, 2 వాగ్దానం యొక్క ఆశీర్వాదం చూస్తా ఉన్నాం. దయచేసి చూడండి ఇక్కడ 21 వర్షాలు. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారులారా, ధర్మశాస్త్రం ఏం చెప్తుందో వింటున్నావా మై డియర్ అంటా ఉన్నాడు. మీరు ధర్మశాస్త్రం వింటలేదా? నాతో చెప్పుడు. దాసి వలన ఒకడును, స్వతంత్ర వలన ఒకడును, 2 స్త్రీలు, 2 కుమారులు అబ్రహామునకు కలిగినని వ్రాయబడినది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టిన, స్వతంత్ర వల్ల పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టిన. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలు. సో God is comparing these 2 people, the 2 wives of Abraham and the 2 children of Abraham, to 2 covenants. 2 నిబంధనలకు ఆ 2 కుమారులను, 2 స్త్రీలను మనకు బాగా అర్థం కావాలి, అర్థం చేసుకొని ఏం చేయాలో తలంచుకోవాలో, ఏ విధంగా ప్రవర్తించాలో తెలుసుకోవాలన్న ఉన్నతమైన ఉద్దేశంతో పౌలు గారితో 24వ వచనం, ఈ సంగతులు అలంకార రూపంగా చెప్పవలసినవి. ఈ స్త్రీలు 2 నిబంధనలు అయినారు. పాత నిబంధన ఒక స్త్రీ రిప్రజెంట్ చేస్తుంది, కొత్త నిబంధన ఒక స్త్రీ నిబంధన చేస్తుంది. అయితే వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలను కనును. ఇది హాగర్. బాగా తెలుసు అది. హాగర్, ఇష్మాయల్, ఐజాక్ అండ్ అబ్రహాం, శారా. ఓకే, ఈ హాగర్ అన్నది అరేబియా దేశంలో ఉన్న సినాయి కొండయే ప్రస్తుతం అందును. ఎందుకంటే అక్కడ మనకు దేవుడు ధర్మశాస్త్రం అనుగ్రహించినాడు. అక్కడ నుండి మందిరం యొక్క ప్రణాళిక, దాన్ని ఏ విధంగా చేయాలి, అన్ని ప్రణాళికలు కూడా ఆ సినాయి, ద మౌంట్ సైనాయి, అక్కడ ఏర్పరిచిన వాటన్నిటిని. ఈ ఆగారు అరేబియా దేశంలో సినాయి కొండే, ప్రస్తుతం అందున్న యెరూషలేం దాని పిల్లలతో కూడా దాస్యం అందున్నది కనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైన యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. ఓకే, 28వ వచనం చదువుతున్నాను. సహోదరులారా, మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన
కుమారులమైనము. అప్పుడు శరీరమందు పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగూ హింసబట్టనో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. ఇందును గూర్చి దయచేసి ఇక్కడ గమనించాలి. ఇందును గూర్చి ఈ విషయాన్ని శరీర సంబంధంగాను ఆత్మ సంబంధాన్ని డిస్టర్బ్ చేస్తాం. ఇందును గూర్చి ఈ 2 నిబంధనల గురించి, 2 స్త్రీలను గురించి, 2 కుమారుల గురించి, 2 పర్వతములను గురించి, ఇందును గూర్చి లేఖనం చెప్పుచున్నది. ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. దయచేసి చూడండి, అక్కడ ఎంత మంచిగా రాసినాడు. వెళ్ళగొట్టండి అంట. దేనికి అంగీకారంగా ఉన్నది? దేన్ని సూచిస్తాయి ఈ స్త్రీలు 2 నిబంధనలు? వాటిని ఏమని చూపెడుతుంది? వీళ్ళు మనకు దేర్ ఆర్ ఎగ్జాంపుల్స్ రిటర్న్ ఫర్ అస్. ఈ ఎగ్జాంపుల్లో పాత నిబంధనను, హాగారును, కుమారుని సూచిస్తున్నారు. ఆ సూచిస్తున్నప్పుడు పౌలు గారు లేఖనాల్లో ఏం రావడది? దేవుడేమన్నాడు? కుమారుని, దాసుని, దాసు కుమారుని వెళ్ళగొట్టు. ఇది ఆన్సర్ మీరే ఇచ్చుకోవాలి. యాక్చువల్ ఏం జరిగింది అక్కడ? ఎందుకంటే మంచిగా క్లియర్గా చెప్పిన 2 ఎగ్జాంపుల్ చెప్పి దీన్ని పక్కకు పెట్టేసేనండి, దీన్ని వెళ్ళగొట్టాను అంటాను. ఏ కారణమైతే పాత నిబంధన విషయంలో హాగారు, ఇస్మాయిల్ విషయం రాయబడ్డదో దాన్ని వెళ్ళగొట్టుము. అదే అందుకొరకు అంటున్నాడు. మీరు చదువుతా వినలేదు, ధర్మశాస్త్రం వినటలేదా? ఏం రాసబడ్డదో హాగర్ను ఇంకా కుమారుని వెళ్ళగొట్టుమని. అది 2వ పాత నిబంధనకు సూచిస్తుందని. వావ్! కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. ఇక్కడ 5వ వచనం కంటిన్యూటీ 4వ అధ్యాయానికి చూస్తే ఈ స్వాతంత్రము, యు ఆర్ డెలివర్డ్ ఫ్రమ్ ద లా. రోమా పత్రికలో మనము ధర్మశాస్త్రం యొక్క బలం నుంచి విడిపించబడ్డవారము, బంధించబడ్డవారము, విడిపించబడ్డవారం యేసు ప్రభు ద్వారా. ఇక్కడ అందుకొని కుమారులమే కానీ దాసుకుమారం కాము. ఈ స్వాతంత్రము అనుగ్రహించిన క్రీస్తు మనలను స్వతంత్రులుగా అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసినాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమని కాడి క్రింద చిక్కుకొనకుడి. ఇది విశ్వసించగలమా మాటలు? ఎన్ని సంవత్సరాలు ధర్మశాస్త్రం విన్నాము, దేవుని యొక్క పుస్తకాలు చదివినాం, ఈవెన్ కొత్త నిబంధన చదివినాం. కానీ ఈ ధర్మశాస్త్రం విషయం ఏమైతే కొత్త నిబంధన పుస్తకములో రాయబడి ఉన్నదో, do you believe that? Do you understand that, please? ఎంత ప్రాముఖ్యమైన మాటలు పౌలు గారు మన కొరకు రాసి, పరిశుద్ధాత్మ దేవుడు, God is interested in you and me so that we may be delivered. ఆల్రెడీ ఆయన విధేయుడైనాడు, ఆయన మరణించినాడు. దీని నుంచి విడిపించుటకు ఎంతమంది దీన్ని విశ్వసిస్తారో దేవునికి మహిమ కలుగును గాక. నీ లైఫ్ ఇది విశ్వసిస్తే యు విల్ హ్యావ్ ద గ్రేటెస్ట్ లిబర్టీ. ఒక దేవుని లిబర్టీ, ఒక ఉన్నతమైన లిబర్టీ, క్రీస్తునస్సు. దిస్ ఈస్ ద గ్రేట్ లిబర్టీ ఫర్ బిలీవర్స్, పాస్టర్స్ అండ్ ద చర్చ్. దయచేసి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టు బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ ది ఓల్డ్ కవెనెంట్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ బుక్. ఇంకొకటి దయచేసి చదువుదాం. 5వ అధ్యాయంలో కిందికి చూస్తా ఉన్నాం దయచేసి. 4వ వచనం, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులను తీర్చబడువారెవరో వాడు క్రీస్తులో నుండి
పూర్తిగా వేరు చేయబడిన. ఇంకా గ్రేట్ మాట, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. అంటే ఇదంతా కూడా దేవుని యొక్క ఉన్నతమైన అన్మెరిటెడ్ ఫేవర్, అన్ఎర్న్డ్ ఫేవర్, అన్డిజర్వ్డ్ ఫేవర్. అంటే కృప అంటే నీకు అర్హత లేదు, నువ్వు సంపాదించుకోలేవు, దాని కొరకు కష్టపడలేవు, ఉచితముగా దేవుడు నీకు ఇయ్యాలనుకుంటున్నాడు. కానీ ఒకవేళ నేను ఆజ్ఞలను పాటించి, నేను ఆజ్ఞల విషయంలో అదే బలంచి ధ్యానించి నేను దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకోవాలా అనుకుంటే బొత్తిగా నువ్వు క్రీస్తుకు దూరం అయిపోయినావని పౌలు గారు రాస్తా ఉన్నాడు. ఇది చాలా తలంచదగిన ఈ గొప్ప అంశం దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. అందుకొరకే వర్డ్ బై వర్డ్ మనం చదివితే చాలా మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ, ఎక్కడైనా, ఇంట్లో కానీ ఆ సెంటెన్స్ బై సెంటెన్స్. ఇంకేమంటాడు చూడండి అక్కడ, 7వ వచనం, మీరు బాగా ప్రవర్తించుటి సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను. బాబోయ్, ఇది సత్యం అంట. ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డవారమని, ధర్మశాస్త్రము దేవుడు 2వ తిమోతి కొరింథీలు 3వ అధ్యాయము 14-15 వచనాల్లో అది క్రీస్తునందు కొట్టివేయబడిన అది సత్యం అని అంటున్నాడు. కనుక ప్రియ దేవుని సేవకులారా, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఫర్ యువర్ ఓన్ లైఫ్. వాట్ యు బిలీవ్? నువ్వేం నమ్ముతున్నావు? స్వతంత్రురాలుగా, నీతిమంతురాలిగా, పరిశుద్ధురాలిగా, మహిమపరుస్తున్న వ్యక్తిగా, పాపములు క్షమించబడ్డావు, నేను దేవుని నీతి అయినానని ఆలోచనలో ప్రతిసారి నా పాపములు పొద్దుగాలు లేస్తే నా పాపం క్షమించబడ్డందుకు నీకు వందనాలు తండ్రి, నువ్వు నన్ను పరిశుద్ధురాలుగాను నీతిమంతురాలుగా చేసినందుకు నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. దీని కొరకు నువ్వు దేవునికి వందనాలు ఇస్తే, స్తుతి చెల్లిస్తే, దేవుడు తన కుమారుని ఎంతగా ఘనపరుస్తున్నారు ప్రజలు, విశ్వాసులని ఎంతో సంతోషంగా దేవునిలో ఎదగగలిగిన కృపను మనం చూస్తాం. సో దయచేసి ఈ విషయాలు కొంచెం జాగ్రత్త అయితే చాలా చాలా స్వాతంత్రము, దాంట్లోనే గొప్ప విజయము కూడా మనం పొందాం. ఈ యొక్క పౌలు గారికి, బర్నబాస్ గారికి, జేమ్స్ గారికి, పేతురు గారికి పెద్ద సమస్య వచ్చింది. ఏంది అని అంటే, ఆ సమస్యను పరిష్కరించాలి. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము నేను కట్ షార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మీరంతా చదువుతారని నేను ఉద్దేశిస్తున్నాను. ఎందుకంటే ఇది మనం బాగా చదవాలి. అసలు యాక్చువల్ వాక్యాలన్నీ కూడా. ఒక డిస్ప్యూట్ వచ్చిందండి సంఘంలో, ఎర్లీ సంఘంలో. ఏం డిస్ప్యూట్ వచ్చిందంటే, మనము ఆజ్ఞలను పాటించాలనా లేదా, సున్నతి పొందుకోవాలనా లేదా అని 2 బిగ్ క్వశ్చన్స్, వెరీ బిగ్ క్వశ్చన్స్. అప్పుడు ఈ సమస్య వాళ్ళు ఏ విధంగా డిస్కస్ చేసి, ఏ విధంగా వారందరూ తలంచి, వేరే ప్లేస్ నుంచి అందరు గ్యాదర్ అయినరు అక్కయ్య దగ్గర. అక్కయ్యలో కలిసి యెరూషలేములో ప్రాఫిట్స్, ప్రవక్తలందరూ, అపోస్తులందరూ కలిసి, పెద్దలు వారందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చినారు. దాంట్లో దయచేసి భాగంగా ఇక్కడ నేను కొన్ని వచనాలు చదువుతున్నాను. మీరు 13th చాప్టర్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయమును కొంచెం తలంచుదాం. ఇది కూడా ధర్మశాస్త్రం విషయము, కొత్త నిబంధన అపోస్తుల కార్యములో రాయబడ్డ ఆశ్చర్యమైన వాక్కులు ఇవి. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో, బాగా వినండి దయచేసి, మీరు మోషే ధర్మశాస్త్రం వలన
ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో, ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడకపోతిరో ఆ విషయంలో అన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వల్లనే నీతిమంతుడుగా తీర్చబడినని మీకు తెలియగాక. వాట్ ఎ గ్రేట్ స్టేట్మెంట్స్ ఆఫ్ పాల్. ఇది సమస్య వచ్చింది. అయితే వీళ్ళందరూ కూడా చాలా డిస్టర్బ్ అయిపోయినారు. 15వ అధ్యాయంకి వెళ్దాం. 15వ అధ్యాయంలో 19వ వచనం. కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జరత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించక వారికి పత్రిక వ్రాసి పంపవాలని నా అభిప్రాయము. ఎంత దేవుడు ఈ ధర్మశాస్త్రం విషయం డిస్టర్బెన్స్ అయిపోతా ఉంటే వీళ్ళకి దేవుడు గైడెన్స్ ఏమి ఇచ్చినాడంటే, ఇంతకుముందు చదివినదంటే, మోషే ధర్మశాస్త్రం వల్ల ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడరు. ఒకవేళ తీర్చబడాలని కోరుకుంటే నువ్వు టోటల్ గా యేసు ప్రభు కృపలో నుండి చాలా దూరంగా వెళ్ళిపోయినావు అని దేవుడు పౌలు ద్వారా ఇక్కడ చూడండి 5వ వచనం, 15వ అధ్యాయం 5వ వచనంలో, పరిసయ్యులు తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలనని మోషే ధర్మశాస్త్రమును గైకొనని వారికి ఆజ్ఞాపింపవలనని చెప్పి, అప్పుడు పెద్ద డిస్కషన్స్ అన్నమాట, పెద్ద ఆలోచనలు వాళ్ళకి అందరికి కూడా. అయితే మరియు 8వ వచనం, హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చింది. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమైన కనపరచలేదు కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించుచున్నారు. ఈ యొక్క ధర్మశాస్త్రం అనే ఇది కాడి, ఒక పెద్ద కాడి అన్నమాట. ఆ కాడి అందుకొరకు యేసు ప్రభు ఎప్పుడైతే ఆయన బోధిస్తూ వచ్చినాడో, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. నా కాడి సులువైంది. అంటే ధర్మశాస్త్ర సంబంధమైంది, భారమైంది, నా కాడి సులువైందంటే మీరు నాలో నడవండి. నా యొక్క ప్రేమ, నా యొక్క దయ, నా నీతి, నా కనికరము, నా చాలి, నా స్వస్థత, నా బోధలు, అందులో నడవండి, నా కృపలో నడవండి అని అంటాడు. ఎందుకంటే యేసు ప్రభు కృపా సత్య సంపూర్ణుడు. ఆయన ఈ లోకంలో బ్రతికిన ఆ కృపా సత్య సంపూర్ణతను దేవుడు మనకు యేసు ప్రభును పంపించినాడు. సో ఆయన కృపలో బ్రతకండి. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ అన్నాడు. నా కృప మీకు చాలును అని అన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు తిరిగి అంటే ఇది ఎంత పెద్ద మర్మము అంటే జీవితంలో నేర్చుకోవలసిన విషయాలు, విశ్వసించవలసిన విషయాలు, నేర్చుకోవడమే కాదు, we need to believe these scriptures. ఇందులో రాయబడ్డ మనం ఒక్క వాక్యము కూడా మనం సొంతగా మాట్లాడలేదు. అందరం బైబిల్లో చూస్తున్నాం, చదువుతున్నాం, అండర్స్టాండ్ చేసుకుంటున్నాం. ఇది దేవుని యొక్క కృప మనకు బయలుపరచబడుతుంది. ఎందుకంటే ఆయన కృప ద్వారా క్షమాపణ, కృప ద్వారానే జీవితం. విశ్వసించువాడు ఆయన యందు విశ్వసించాలి అని దేవుడు మనకు ఎంతగానో నీట్గా బోధిస్తున్నాడు. దయచేసి ఇంకోసారి మనం ఒకవేళ
దేవుని యొక్క ఈ ధర్మశాస్త్రం విషయం అది కొట్టివేయబడ్డదని, అది పాతగిల్లిపోయిందని, దాని ద్వారా సిలువలో మనకు దాన్ని నెరవేర్చి హి ఫుల్ఫిల్ ద లా ఆన్ ద క్రాస్. హి ఫుల్ఫిల్ ద లా. సిలువ మీద ఆయన ఆ ధర్మశాస్త్ర విషయమైన నీతిని నెరవేర్చడానికి, అది మనకు ఉచితంగా అనుగ్రహించడానికి దేవుని యొక్క ఆశ్చర్యమైన ప్రణాళిక. దయచేసి రోమా పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. వావ్, ఒక పెద్ద స్టేట్మెంట్. కొత్త నిబంధనలో పాత నిబంధన విషయం ఏంటంటే, మీరు కృపకే గాని, క్రీస్తుకే గాని, యేసు ప్రభు కనికరంకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. దయచేసి ఈ సెంటెన్స్ లో చాలా పెద్ద మర్మం ఒకటి ఉంది అక్కడ, అది గ్రహించాలి. మీరు కృపకే, ఇక్కడ 2 అంశాలు తెచ్చాడు దేవుడు. ఒకటి కృప అనే మాట పెట్టినాడు, రెండవ మాట ధర్మశాస్త్రం అనే మాట పెట్టినాడు. ధర్మశాస్త్రము లోనైన వారు కారు అని అన్నారు. ఇంకేమంటున్నాడు? కృపకే పాత్రులు అన్నారు. ఈ మీరు కృపకే గాని అంటే కృపలోనే ఉంటేనే పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. దట్స్ ఇంపార్టెంట్. అంటే యేసు ప్రభు కృపలో, యేసు కృపకు మూలమగు ఆత్మలో, యేసయ్య ఆత్మలో మనం ఉంటే దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ఆత్మను బట్టి, దేని యొక్క జాలి కనికరము మనకు ఏ అర్హత లేకుండా ఏ సంపాదించుకోని పరిస్థితుల్లో ఇచ్చిన ప్రభు యొక్క కృపను బట్టి, కృపకు లోనై ఉంటే ఏ పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఏ బంధకమైన, వ్యభిచార బంధకమైన, జారత్వమైన, దొంగతనములైన, అక్రమ అన్యాయ మోసక్రియలైన, అబద్ధ సాక్ష్యాలైన, విగ్రహారాధనైన ఏ పాపము నిన్ను ప్రభుత్వము చేయదు. ఎప్పుడైతే నీవు కృపకు లోనైనాతావో. ఇక్కడ ఇంకేమంటున్నాడంటే, ధర్మశాస్త్రంలోనైన వారు కారు, ధర్మశాస్త్రమునకు లోనైన వారు పాపము చేస్తారు అని అంటాం. ధర్మశాస్త్రం ఎందుకంటే పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఈ వర్డ్ ఎవ్వరు మరవద్దండి దయచేసి. విశ్వాసులు, ప్రీచర్స్ అండ్ సంఘాలు ఉన్నవారు, సంఘంలో బోధించవలసిన వారు అంటే మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారము కాము, కృపకే లోనైన వారము గనుక పాపము మన మీద ప్రభుత్వము చేయదు అని ఎంత స్ట్రాంగ్ గా నీవు నమ్మాలి, నీ సంఘానికి బోధించాలా. అది దేవుని యొక్క ఈ స్వాతంత్రం. ధర్మశాస్త్రమును, హాగరును కుమారుని వెళ్ళగొట్టుము, అది పాత నిబంధనను సూచిస్తున్న ఈ కొత్త నిబంధనలో రాయబడిన సత్యాన్ని దయచేసి గమనించి దేవుని యొక్క మహాకృప ద్వారా స్వాతంత్రమైన జీవితం, పాప బంధకాలు రాకుండా. ధర్మశాస్త్రము ఛాయ మాత్రమే, నిజస్వరూపము క్రీస్తు. ఆ క్రీస్తును ఆయన అసాధ్యమైంది చేసిందంటే సంపూర్ణ సిద్ధి కలుగజేసింది. యేసు ప్రభు రక్తం, పాప క్షమాపణ పొందుకున్నాం, పరిశుద్ధత పొందుకున్నాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం, పరలోక వాసులుగా అయిపోయినాం, ధర్మశాస్త్ర బంధకం నుంచి విడిపించబడ్డాం. ఎందుకంటే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఉచితమైన
కృపా సత్య సంపూర్ణత. ఐ థింక్ విశ్వసిస్తున్నాను అందరికీ అర్థమైందని విశ్వసిస్తున్నాను. టైం అయిపోయింది కనుక దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ఆశీర్వాదాలు, కృప మీకు తోడైండునుగాక. అంటే ఫ్రీ, గాడ్స్ బ్లెస్సెడ్నెస్ ఫ్రీగా. God wants to bless us like that, not looking at your character. పరలోక రాజ్యమునే నీకు ఉచితంగా ఇచ్చిన దేవుడు, పరలోక స్వాస్థ్యమును నీకు ఇచ్చిన దేవుడు, ఎంతో నిన్ను ప్రేమించి, లోకమును ఎంతో ప్రేమించి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ పట్ల కృప చూపిస్తున్నాను. ఎందుకనంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. ఆయన కృపకు మూలమైన వాడు, నా కృపకు పాత్రుడు కనుక పాపము ప్రభుత్వము చేయకుండా కాపాడి దేవుడు మనందరినీ కూడా ఉన్నత స్థాయిలోనికి ఆత్మీయంగా స్టెప్ బై స్టెప్ ఇన్ టు ద గ్లోరీ ల్యాండ్. దేవుడు మనందరికీ తన ప్రేమ ద్వారా, కృప ద్వారా, ఈ ధర్మశాస్త్ర సంబంధ విషయాలు చాలా ఉంటాయి. దయచేసి ఐ థింక్ దీస్ ఆర్ ఇనఫ్ ఫర్ ఈరోజు. మనకు ఇది చాలు అని అనిపిస్తూ ఉంది. ఇంకా మీరు కూడా ప్రయత్నం చేయండి, చదవండి. ధర్మశాస్త్రం విషయం ఎంత రాయబడ్డదో ప్రతి ఒక్క సేవకుడు ఈ విషయాల్లో అద్భుతంగా చదివి ఆ మర్మం యొక్క ప్రభావంలో నువ్వు బ్రతకాలి, ఆనందించాలి, ఆరాధించాలి. ప్రభువైన యేసుకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. Amen. Hallelujah. Praise the Lord. Praise the Thank Lord. you so much, sir, for the wonderful word. ఎంతగానో దీవించబడ్డాము, ఆశీర్వదించబడ్డాము. దీన్ని బట్టి దేవుని వందనాలు. సావాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు అయ్యగారు. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. సార్, మీకు రేపు కూడా మీదే చెప్పారు డాడీ. అవునా? అంటే ఎవరైనా దొరికినారా మీకు? లేదు సార్, మీదే. అదర్వైజ్ I'll be able to. No sir, please. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మనం జేమ్స్ అయ్య గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం కోరుచున్నాను. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మాకు ఇచ్చిన ఈ పరిశుద్ధ సహవాసం కూడా పొందడం, ఈరోజు మీరు ఏర్పాటు చేసుకున్న దైవ సేవకులు దేవ, ధర్మశాస్త్రం గురించి, కృపను గురించి విపులంగా బోధించున్నారు. మేము కూడా సరి అయిన నాలెడ్జ్ కలిగిన వారమై, సరి అయిన విశ్వాసంతో, సరి అయిన జీవిత విధానం కలిగి ఉండి, ధర్మశాస్త్రం మూలమున రక్షణని పొంది అని అనుభవించడం ఈ గ్రంథంలో నుండి, ముఖ్యంగా కొత్త నిబంధనల నుండి పౌలు వ్యాఖ్యానించిన లేక వ్యక్తపరిచిన పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేశాను. ఆ యొక్క విషయాలు నేను ఈరోజు మాతో పంచుకున్నాను. స్తోత్రాలు చెల్లిస్తాను. మమ్మల్ని రక్షించినందుకు వందనాలు, మా పాపములు క్షమించినందుకు వందనాలు, ఈ రక్తములో కడిగినందుకు వందనాలు. కేవలము నీ యందు యేసుక్రీస్తు వారి యొక్క బలియాగము నుండి విశ్వాసం ఉంచుట ద్వారా నాకు ఈ గొప్ప రక్షణ అనుగ్రహించిన దేవానికి స్తోత్రం చేస్తున్నాను. ఈ విషయంలో క్లారిటీగా ఉంది. అనేక మందికి ఇది తెలియజేసే గొప్ప ఇంత నమ్మకాన్ని గురించి ఒక మంచి సేవకుని దీవించండి. ఇంకా ఈరోజు పాల్గొన్న వారందరినీ ఈ వాక్యం ద్వారా దర్శించాలని నమ్ముతుంది. మీకేం మహిమ చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపతి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినదా, నీ రాజ్యం వచ్చినదా,
Yes, నీ Lord. చిత్తం పరలోకం గెలిచినట్లు భూమి మీద నెరవేరునుగా. మాకు కావలసిన అడిగిన ఆహార నిర్మకు దాల్చాం. మా ఆడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి అన్న ప్రకారము మా అపరాధం క్షమించాం. మమ్మల్ని శోధనను కీర్ణుడు కాదు. ఎందుకంటే రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే అను మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సమృద్ధిగా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. Amen. ఆమేన్. Amen. Hallelujah. Praise the Lord. Thank you so much, Ayyagaru. వేదవాక్యం అమ్మగారు, అమ్మగారు గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి. మరి కెనడా నుంచి జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. ఇంకోసారి మరొకసారి దేవుని సేవకులు జోబ్ గారికి కావాల్సిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రేపటి దినం తిరిగి కలుసుకుందామండి. మెసేజ్ అండ్ రికార్డింగ్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయండి. డాడీ గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తున్నారు. దయచేసి గమనించవలసి కోరుచున్నాము. చేరొచ్చిన మీ అందరికీ వందాలండి. హ్యావ్ వండర్ఫుల్ డే టుడే. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ ఆల్. Praise the Lord. Thank you. ఈ